నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్. నాకేమే అన్ని ఉన్నాయి, నేను హ్యాపీ. మణిబాబు గారు, మనము ప్రకృతిలో చెట్లను కూడా పెంచుతూ ఉంటాం. వాటికి గౌరవించడం వల్ల కూడా మనకి విజయం అనేది సాధిస్తామని చెప్పేసి అందరు మాట్లాడుతూ ఉంటారు. సో మీరు కూడా దాదాపుగా చాలా వరకు చెప్పారు. సో ఏం చెప్తూ ఉంటారు మళ్ళీ? ప్రకృతి మన సబ్జెక్టే ప్రకృతి అనుసంధానం. అవును. ప్రకృతి లేనిదే నీ థాట్స్, ఇప్పుడు గాలి లేనిదే నువ్వు జీవించగలవా? లేదు. ఇప్పుడు నీ మాట మాట్లాడినా కూడా ఇది పోయి అతనికి వింటుంది అంటే అది ప్రకృతితోనే సంతానం ఏర్పడింది కాబట్టి ఆ గాలి కలిసినప్పుడు అది వినపడుతుంది, లేకపోతే ఇక్కడే నిలిచిపోతుంది. ఆ గాలి లేనిదే ఏది లేదంటున్నాను నేను. ఆ ప్రకృతి అనేది ఏంటంటే చెట్లనే ఒక్క చెట్టును నువ్వు పెంచగలిగితే ఈ జన్మలో నువ్వు పుణ్యం చేసుకున్నవాడు లెక్కే. ఒక్క చెట్టు పెంచితేనే. ఇంకా 5-6 చెట్లు పెంచేవాడికి మంచి పుణ్యమే. చెట్టు కొంతమంది ఆల్రెడీ పెంచినోడు కూడా ఉంటాడు, ఉన్న చెట్టును నరికేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. నరకూడదు. తీయాల్సి అత్యవసర పరిస్థితులు తీయాలంటే దాన్ని తీయాలంటే ఏం చేయాలంటే ముందుగానే ఒకసారి చెప్పాలి, ప్రకృతికి సారి చెప్పాల్సింది. సారి చెప్పి అమ్మా నాకు వేరే అత్యవసర పనులు తీయాల్సి వస్తున్నది, నేను నీకోసం నీ ఒక 10 చెట్లు నాటుతున్నాను, లేక 2 చెట్లు నాటుతున్నాను, పలానా దగ్గర పెంచుతున్నాను. పెంచే ముందుగా నాటేసి దానికి కొంచెం పెరుగుదల ఏర్పడుతుంది. ఒక నాటేసినామంటే నువ్వు తీసేవచ్చు, ప్రకృతి హ్యాపీ అవుతుంది. నువ్వు ఒకదాన్ని తీపోయి 2 పెంచుతున్నావు అక్కడ, హ్యాపీ, నీకు అన్ని శుభమే ఉంటుంది. ఇంకా కాబట్టి నరకూడదు, వెంటనే నరికేయకూడదు ఆ చెట్లని. కాబట్టి ఎవరైనా సరే ప్రకృతి అనుసంధానం ఏర్పడాలంటే ఏం చేస్తారంటే, మీ ఇంటి ఆవరణంలో కానీ, మీ ఇంటి ఆవరణంలో లేకపోతే సిటీలో ఉన్న వాళ్ళకి స్థలాలు ఉండవు, ఎక్కడైనా రోడ్డు స్థలాలు మీకు ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ స్థలాలు కూడా రోడ్డు పక్కన ఖాళీ ఉన్నాయి, మనకి కనిపిస్తారు. అటువంటి స్థలాల్లో ఎప్పుడైతే వర్షాకాలం, ఎండాకాలం మీరు నాటి దాన్ని పెంచలేరు, నీళ్లు పోస్తూ ఉండాలి, డైలీ దాన్ని బలంగా పోయాలి, పెంచలేరు. కాబట్టి వర్షాకాలం 2 నాటేసిన వెంటనే వర్షాలకి పెరిగిపోతాయి. అంటే ఏది మేయనీయకుండా, ఇప్పుడు మేకల గుడ్లకి మేయనీయకుండా ఒక్కరవ బందోబస్తు చేసి వదిలే పెరిగిపోతాయి. నువ్వు ఆ చెట్టు పెరిగే కొద్దీ నువ్వు పోయి చూడు, అప్పుడప్పుడు చూడు. నువ్వు పెరిగే కొద్దీ నేను పెట్టాను, నువ్వు పెరిగే కొద్దీ నాకు కూడా నా జీవితం పెరుగుతుంది, నాకు కూడా అదృష్టం పుట్టింది అని నువ్వు మాట్లాడు. ఆ చెట్టు ఒక పెద్దది అయిందంటే దాని కింద కూర్చో, పోయినప్పుడంతా ఒక నమస్కరించుకో, నాకు స్థలాన్ని నేర్నిచ్చినావు ప్రకృతి అమ్మ, చాలా చాలా కృతజ్ఞతలు అని ఊరికే చెప్పు, మాట్లాడు. చెట్టుతో మాట్లాడి చూడు, నీకు తెలుస్తుంది. ప్రతిదీ ఆనందంగా ఉంటుంది, ఒక సౌండ్ ఒక వింతగా ఉంటుంది, నీకు చెవుకు కనిపిస్తుంది. ఇదంతా అనుభవించాను నేను, ప్రతిదీ అనుభవించేసి బయట వచ్చాను. ఆ మాట్లాడినామంటే ప్రతిరోజు పోయి అక్కడ పోయి నీకు ఎవరికి ఏమున్నాయో అక్కడ చెప్పు, పాజిటివ్గా చెప్పు. నీ ఆలోచన విధానాన్ని అంత మొత్తం రిలీజ్ చేయి, బయట చెప్తా ఉండాలి. ఆ చెట్టు దగ్గర చెప్పాలి, కూర్చొని చల్ల కూర్చున్నావు కదా, ఇప్పుడు కమ్మేసింది, ఎంత ఎండ కాసినా కానీ ఆ చెట్టు మొత్తాన్ని నెరవేర్చేసింది, కింద ఉన్నావు. అదే ఎండనంతా భరించేది ఎవరు అంటే ప్రకృతి. ఇక్కడ అక్కడ మాట్లాడుతుంటే ప్రతిదీ ఉంటుంది, ప్రతిదీ విన్ని విశ్వశక్తిలో లింక్ అనమాట. ఎంత ప్రకృతి అనుసంధానం మనం కదా. నీ కోరికలు ఏవైతే నాకు ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలని అనుకున్నప్పుడు చెప్పినప్పుడు దానికి సంబంధించిన అవకాశాన్ని ఏర్పరుస్తుంది అండి ప్రకృతి. అంటే ధర్మం చూపిస్తుంది, దారి అనేది చూపిస్తుంది మీకు. ఇలా చూపించినప్పుడు ఆ దారిని పట్టుకోగలిగే శక్తి నీలో ఉంది, పట్టుకోవాలి దారి. ఇప్పుడు ఒకటి కావాలనుకుంటే అది నేరుగా వచ్చి అక్కడ కూర్చోదు, దానికి సంబంధించిన అవకాశం అనేది చూపిస్తుంది. ఆ దాన్ని క్యాచ్ చేసుకొని దాన్ని ఉపయోగించుకునే శక్తి నీలో ఉంటుంది, అద్భుతమే. ఇది నాకు ఇలా వద్దన్నా ఉంటే నువ్వు పోయింది అక్క. అలా కాదు, నీకు కావాలనుకున్నావు, దానికి కావాల్సిన సంబంధించిన అవకాశం ఏర్పడినప్పుడు దాన్ని క్యాచ్ చేసుకోవాలి. కాబట్టి ప్రకృతికి ఇలా కనుక మీరు పెంచినారంటే మీరు ఏది కోరుకున్నా మీ దగ్గరికి వస్తుంది. అంటే నీకు దీనికి చదువు లేదు, సంధ్య అవసరం లేదు, పాడాల్సిన అవసరం లేదు. అక్కడ పాజిటివ్గా చెప్పాలి. పాజిటివ్గా అనేది మాటలు పాజిటివ్గా ఉండాలి. అంటే మంచిగా చెప్పాలి, ఆ చెట్టు దగ్గర కూర్చొని చెప్పాలి. వీలైతే 5-6 చెట్లు కానీ నాటగలిగినామంటే సూపర్. లేకపోతే ఎక్కడైనా చెట్లు ఉన్నప్పుడు కూడా కూర్చో, ప్రశాంతం కూర్చొని కొంచెం కళ్ళు మూయ చూచు, డైలీ కళ్ళు మూసుకున్నారు కూర్చో. ఒక 5-6 రోజులు, ఒక 1 వీక్ తర్వాత నీకు ఒక మెంత కనిపిస్తుంది, నీకు తెలియకనే ఒక మెంత ఏర్పడుతుంది. డైలీ ఒక ప్లేస్లో కూర్చున్నావు కదా, ఆ చెట్టు దగ్గర కూర్చున్నావు కదా, కళ్ళు మూసుకొని గమ్మని ఊహించు, ఏం కావాలని మంచిగానే ఊహించు, ఒక మెంత కనిపిస్తుంది నీ ముందర, నీకే కనబడిపోతుంది. అది ఏదో ఇక్కడ ఉంది అంటే ఉంది, లేదంటే లేదు, వచ్చింది అంటే వచ్చేస్తుంది. నువ్వు ఏదో ఉంది అని తెలియజేస్తుంది. డైలీ నీకు అక్కడ ఆకర్షణ శక్తి ఏర్పరచుకుంటావు, డైలీ అక్కడ పొమ్మంటుంది. ఎప్పుడు పనికిరాని వాళ్ళతో ఎవరితో చెప్తూ ఉంటారు, పనికిరాని విషయాలు అంతా చెప్పేస్తుంటారు, మంచి విషయాన్ని కూడా వాటితో చెప్తుంటారు. వాళ్ళు పనికిరాని ఆలోచన వాళ్ళకి ఫీల్ అవుతుంటాయి. ప్రకృతితో చెప్పు, చూడయ్యా నేను మాట్లాడా, నా జీవితం ఇలా కావాలని మాట్లాడాను, నా జీవితంలో నేను అడిగినాను, నేను చెట్లు పెంచాను, కొన్ని చెట్లు కూడా చనిపోయిన పర్వాలేదు, మళ్ళీ ఇంకోటి కొన్ని పెంచుతాం కదా, వేరే చోట్ల పెడతాం కదా. ఇప్పుడు అంతకుముందు నా ఇంటికాడ కూడా చెట్లు నరికేసేవాడు నేను తెలియక. ఇప్పుడు చెట్టు దగ్గర పోవాలంటే నాకు ఒక ఆనందం. అంటే నరకడానికి కాదు, అసలు నరకడం అంటే నాకు అసలు లేదు, దాని దగ్గర బుద్ధి పుట్టలేదు. నరకాలి అనిపిస్తే దానికి అవకాశం వచ్చినప్పుడు కావాలంటే వేరే దగ్గర నాటి అప్పుడు తీసుకుంటాను. కానీ నా ఇంటికాడ అప్పుడు తీసేశాను,
దానికి బదులుగా నేను నాటేశాను. అందువల్ల నా జీవితం ఇలా మారిందని నేను అనుకున్నాను. నాకు ప్రకృతి కూర్చొని నేను మాట్లాడేవాడిని, కూర్చొని చల్లగా నాకు కోరికలన్నీ చెప్పేది ఇక్కడ చేశాను కాబట్టి ఇలా వచ్చింది. అందుకే నా ఫీడ్బ్యాక్ చూడండి, హైదరాబాదు, విజయవాడ, కర్నూలు, అనంతపురం, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి అన్ని సీట్లు ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్ చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రకృతి గురించి ఏం చెప్తున్నారు దాన్ని చూడండి. ప్రతిదీ జరుగుతుందండి. ప్రకృతి అనుసంధానమైన సబ్జెక్ట్ ఇది. నువ్వు అనుకున్నావంటే జరిపించడానికి ప్రకృతి ఉంది. నీ మాట ప్రతిదీ గాలిలో కలిసిపోయినప్పుడే విశ్వసంఖ్యలు కలవడానికి లింక్ పడతాయి. అక్కడి నుంచి పొందడానికి కూడా ఆ గాలి అవసరం. నువ్వు శ్వాసించాలన్న గాలి అవసరం. గాలి అవసరం ఒక చెట్టు పెంచు ఉండేదాన్ని నరకమంటే మాత్రం నరకతో ఎందుకు అలా ఉన్నారు? మారండి. మీరు మారిపోతే జీవితం మారిపోతుంది. కనీసం ఉన్నదాన్ని అన్న ఉంచండి అక్కడే. ఒక అతను నాకు కాల్ చేశాడండి. ఆయన ఇంటి ముందర నిద్రలేస్తే ఒక చెట్టు చూడాలంట, వేప చెట్టు అంట, బలమైన చెట్టు. ఆ ఇంటి స్థలం వచ్చి వేరే వాళ్ళకి విజయవాడ ఏరియానే ఏది అనుకుంటా ఆయన. వాళ్ళు నరికేయడానికి సిద్ధపడుతున్నారంట. ఈయనకి కన్నీళ్ళు అంట, ప్రతిరోజు ధ్యానం కూర్చుంటే కన్నీళ్ళు వస్తున్నాయంట. ఎనీ టైం ఆ చెట్టు గురించి ఆలోచన అంట. అంటే విశ్వంతో లింక్ అయిపోయినట్టు. చెట్టు గురించి ఆలోచన. సార్ గురుగారు ఇలా ఉంది ఎలా అన్నాడు, నీ మైండ్తో మళ్ళీ ధ్యానం చేయి, ఎలా అనేది నీకు ఆన్సర్ వస్తుంది అన్నాడు. ఆ స్థలాన్ని నేను కొనాలనుకుంటున్నానని ఒక వారం తర్వాత నాకే కాల్ చేశాడు. ఎందుకు కొనాలనుకున్నావు అంటే, ఆ చెట్టు కొట్టకూడదు, ఆ చెట్టుని అడ్డం ఉంచి ఆ ప్లేస్ని నేను ఆక్రమించుకొని నాకేం కావాలో అక్కడ కట్టుకుంటాను, ఆ స్థలాన్ని నేను కొనేస్తాను సార్. కొనిపారి అంటే ఆ చెట్టుని తీయడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. వాళ్ళు తీయాలనుకుంటున్నారు, వాళ్ళు ఎదుగురు, కానీ అమ్మడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ స్థలాన్ని ఈయన కొనేస్తానంటున్నారు. కొనడానికి సిద్ధపడ్డా కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధము. ఇప్పుడు ఆ చెట్టు అనేది కాపాడుతున్నాడు. అంటే ప్రకృతి అనుసంధానం ఏర్పడిన వాడికి అది తెలుస్తుంది. లేకపోతే ఆయన ఆ స్థలాన్ని ఆ చెట్టు కొట్టుకుంటే వాడికేమి, ఆయన స్థలంలో లేదు, ఆయన వేరే వాడి స్థలంలో కొట్టుకుంటే ఆయనకేమున్నది. అనుసంధానం ఏర్పడి ఉన్నది కాబట్టి వాడి ద్వారా ఆ చెట్టు నన్ను కాపాడరా అని చూపిస్తూ ఉంది. వాడు కొట్టే కూడా దీన్ని ఏదో ఒకటి చేయరాని వాడికి తెలియజేస్తుంది ఆ మైండ్ ద్వారా. ఇప్పుడు వాడు కొన్నాడు అంటే ఆ చెట్టు అక్కడ వస్తాడు, మిగతా స్థలాన్ని వాడు ఉపయోగిస్తాడు. అప్పుడే అది ఏర్పడుతుంది. కాబట్టి ప్రకృతితో ఎవరైనా కానీ కనీసం మీ జీవితంలో ఎదగాలి, సాధించాలి, మంచి జీవితం అనుభవించాలి అన్న వాళ్ళు ఎవరు ఉన్నా సరే, మీ ఇంటి పక్కన లేక రోడ్డు పక్కన ఎక్కడైనా పర్వాలేదు, మీకు నచ్చిన స్థలాల్లో, మీకు కనిపించిన స్థలాల్లో వర్షాకాలంలో ఒక్క చెట్టు అయినా నాటండి. వీలైతే ఒక 5-6 చెట్లు నాటండి. నాటి చూడు, చెప్పండి. నువ్వు నాటేసి ఆ చెట్టు పెరిగినప్పుడంతా పెరుగుదలలో పెరుగుతూ ఉంటుంది. అప్పుడు పోయి మాట్లాడి చూడండి మీ జీవితం ఎలా ఉంటుంది అని నాకు కాల్ చేయండి. నువ్వు నాటిన తర్వాత అది పెరిగిన తర్వాత అక్కడ మాట్లాడి నాకు కాల్ చేయి. అంతకుముందు నీకు అద్భుతాలు చూపించేస్తుంది. జీవితం అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్. నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉండడానికి ఒక ప్రకృతి ద్వారా నేను ఆనందాన్ని పొంది, నేను ప్రకృతిని నాటి పెంచినందుకు, నాకు అన్ని విజయాన్ని ఇచ్చినందుకు ప్రకృతికి, విశ్వానికి, డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఈరోజు విశ్వమణి బాబు గారు మనకి చాలా వరకు విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు. దాదాపుగా చాలా వరకు మీకు ఏదైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియజేయండి. సో మీ కామెంట్లో కూడా దాన్ని తెలియజేస్తారు. సో కింద మేము సార్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.